జడమతిరహం కర్మజంతురే కోహం ఉపోద్ధాతం. ఈ సంకీర్తన శరణాగతి స్తోత్ర రూపం లో సాగుతుంది. అన్నమయ్య తనను తాను ఒక జడమతి గా మందబుద్ధి కలవాడిగా కర్మలకు బద్ధుడైన ఒక సామాన్య జీవిగా పేర్కొంటూ శ్రీమన్నారాయణుని అనంతమైన కళ్యాణ గుణాలను కొనియాడారు. ఇది పూర్తిగా సంస్కృత పదబంధాలతో కూడిన మధురమైన కీర్తన. తెలుగు సారాంశం: నేను మందబుద్ధిని, కర్మల వల్ల పుట్టిన ఒక సామాన్య ప్రాణిని. అంతులేని కర్మబంధాల్లో చిక్కుకున్న నన్ను రక్షించు. సముద్రమే నివాంగా కలిగిన ఓ కమలాక్ష, నీకు నమస్కారం. పరమపురుషుడవు, భక్తులకు సులభంగా దొరికేవాడవు, పాపాలను హరించేవాడవు అయిన ఓ నారాయణ, నీకు వందనం. గోవర్ధనగిరిని ఎత్తినవాడవు, నందగోపుని కుమారుడవు, అంతర్యామివి, నరసింహ రూపం దర్శినవాడవు, శేషసేనుడవు అయిన నీకు నమస్కారం. దేవదేవుడవు, వెంకటాద్రి వాసుడవు, సమస్త కోరికలు తీర్చే పూర్ణకాముడవు అయిన ఓ శ్రీ వెంకటేశ్వర, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ. This is a beautiful Sanskrit composition where Annamaya expresses his humility, calling himself a dull-witted creature bound by karma, Jadmati and Karmajantu. He seeks refuge in Lord Narayana, the lotus-eyed one who dwells in the ocean. He praises the Lord as the supreme being who is easily accessible to his devotees, the destroyer of sins and demons like Mura and Narka. He invokes various forms of the Lord, the lifter of the Govardhana hill, the son of Nandagopa, the indwelling spirit of the universe, the lion, Narsimha, and the one reclining on the serpent king. Finally, he salutes Lord Venkateshwar, the Lord of lords and the sovereign of the earth, who is the fulfiller of all desires. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. జడమతిరహం కర్మజంతురే కోహం జడధి నిలయాయ నమో సారసాక్షాయ. భావము: నేను అహం జడమతిని, తెలివి తక్కువ వాడిని, కర్మల వల్ల పుట్టిన ఒక సామాన్య ప్రాణిని, కర్మజంతువును. అటువంటి నన్ను కాపాడు. సముద్రంలో నివసించేవాడా, జడధి నిలయ, పద్మముల వంటి కన్నులు కలవాడా, సారసాక్ష, నీకు నమస్కారం. వివరణ. భక్తుడు తన అహంకారాన్ని వదులుకుని భగవంతుని ముందు తన అల్పత్వాన్ని ఒప్పుకోవడమే శరణాగతికి మొదటి మెట్టు. చరణం 1. పరమపురుషాయ నిజభక్తి జనన సులభాయ, దురిత దూరాయ సింధురహితాయ, నరకాంతకాయ శ్రీనారాయణాయతే మురహరాయ నమో నమో నమో. భావము: నీవు పరమపురుషుడవు. నిజమైన భక్తి ఉన్నవారికి సులభంగా లభిస్తావు. పాపాలను, దురిత దూరం చేసేవాడవు. లోపాలు లేనివాడవు. నరకాసురుడిని, మురాసురుడిని అంతం చేసిన ఓ నారాయణ, నీకు శతకోటి వందనాలు. వివరణ. భగవంతుడు దుష్టులకు కాలయముడని, భక్తులకు సులభసాధ్యుడని ఇక్కడ వర్ణించ. చరణం 2. నగ సముద్ధరణాయ నందగోప సుతాయ, జగదంతిరాత్మాయ సగుణాయ, మృగనరాంగాయ నిర్మిత భవాండాయ, పన్నగరాజ సేనాయ నమో నమో. భావము: కొండను, గోవర్ధనగిరిని ఎత్తినవాడా, నందగోపుని కుమారుడా, జగత్తుకు అంతర్యామివి, కళ్యాణ గుణాలకు కలవాడా. మృగము, సింహం మరియు నరుడు కలిసిన రూపం నరసింహస్వామి దాల్చినవాడా. ఈ బ్రహ్మాండాన్ని నిర్మించినవాడా. పాములపై, ఆదిశేషునిపై శయనించేవాడా, నీకు నమస్కారం. వివరణ. స్వామి యొక్క కృష్ణ, నరసింహ అవతారాలను మరియు సృష్టికర్తృత్వాన్ని ఇక్కడ గుర్తు చేశారు. చరణం 3. దేవదేవేశాయ దివ్య చరితాయ బహు భావనాతీతాయ పరమాయ, శ్రీ వెంకటేశాయ జితదైత్య నికరాయ, భూవల్లభాయ నమో పూర్ణకామాయ. భావము: దేవతలకు దేవుడైన ఓ వెంకటేశ్వర, నీ చరిత్ర దివ్యమైనది. నీవు మనసులోని భావాలకు, ఊహలకు అందనివాడవు. రాక్షస సమూహాలను జయించినవాడవు. ఈ భూమికి భర్తవు, భూవల్లభుడు. అన్ని కోరికలు తీరినవాడవు, పూర్ణకాముడు. నీకు నమస్కారం. వివరణ. అంతిమంగా వెంకటేశ్వరుడే పరమదైవమని ఆయనదని తెలుపుతూ కీర్తన ముగుస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన స్తోత్ర సాహిత్యానికి నిదర్శనం.
నైచానుసంధానం. నేను జడమతిని అని చెప్పుకోవడంలో అన్నమయ్య గొప్ప వినయం కనిపిస్తుంది. జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని ప్రదర్శించకుండా భగవంతుని ముందు శిశువులా మారతాడు. నామ సంకీర్తన. నారాయణ, మురహర, నందగోపసుత, వెంకటేశ ఇలా అనేక నామాలను స్మరించడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుందని భావం. సగుణారాధన. భగవంతుని రూపం, గుణాలు, లీలలు, సగుణ రూపం ధ్యానించడం వల్ల భక్తుడికి మానసిక ప్రశాంతత, దైవ సాక్షాత్కారం లభిస్తాయి. ఎన్నడూ పక్వముగా దిదే ఇంద్రియ భోగంబులచే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య చింతన, రూపక అలంకారం లో సాగుతుంది. సంసారాన్ని ఒక ఫలంతో పోలుస్తూ, శరీరం ముసలితనంతో పండిపోయినా, ముదిరినా, మనసు మాత్రం జ్ఞానంతో పక్వానికి రాకుండా కసుగాయ, పచ్చికాయ లాగే మిగిలిపోతోందని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గురువుగారి కృపతో ఆ సంసార ఫలాన్ని దేవునికి అర్పించినప్పుడే దానికి సార్థకత లభిస్తుందని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ ఇంద్రియ భోగాల వల్ల సంసారమనే పండు ఎన్నటికీ పక్వానికి రాదు. శరీరం నూరేళ్లు నిండి పండిపోయినా మనసు మాత్రం పచ్చి కాయలాగే ఉండిపోతోంది. పుణ్యపాపాలు అనే తీపి, పులుపు రుచులతో ఈ సంసార ఫలం నిండి ఉంది. పుత్రులు, పౌత్రులు అనే విత్తులు మొలకెత్తి కర్మ అనే పూత పూసినా అది పక్వానికి రావడం లేదు. సుఖదుఃఖాలే ఈ పండు యొక్క తోలు మరియు గింజలు. చదువులు చదివినా కర్మ అనే వగరు పోవడం లేదు. అటువంటి ఈ సంసార ఫలాన్ని ఆచార్యుడు, గురువు శ్రీ వెంకటేశ్వరునికి కానుకగా సమర్పించినప్పుడే అది పవిత్రమవుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ మెటఫారికల్ సాంగ్, Annamaya compares worldly life, samsara, to a fruit. He laments that despite the body aging for 100 years, the mind remains immature like an unripe fruit, kasugya, due to sensory pleasures. He describes virtues and sins as the sweet and sour juices of this fruit, while children and grandchildren are the seeds. Joys and sorrows are its skin and stone. Even extensive learning fails to remove the bitterness of past karmas. Finally, he concludes that this fruit life becomes worthy only when a guru offers it as a gift to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎన్నడు పక్వముగా దిదే ఇంద్రియ భోగంబులచే సన్నము దొడ్డును తోచి సంసార ఫలంబు. భావము. ఇంద్రియాల ద్వారా పొందే సుఖాల వల్ల ఈ సంసారమనే పండు ఎన్నటికీ పక్వానికి, జ్ఞానోదయానికి రాదు. ఇది సన్నగా, లావుగా, రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఊరిస్తుంటుంది తప్ప మేలు చేయదు. వివరణ. భోగాల వల్ల మనస్సు మొద్దుబారుతుందే తప్ప సంస్కారం కలగదని భావం. చరణం 1. తిత్తితో నూరేండ్లకును దేహము పండగ పండగ, చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయే, పొత్తుల పుణ్యము బాపము పులుసును తీపై రసమున, సత్తున సత్తును తోచి సంసార ఫలంబు. భావము. చర్మం అనే సంచితో తిత్తి కూడిన ఈ శరీరం నూరేళ్లు గడిచి ముసలితనంతో పండిపోతోంది. కాని లోపల ఉన్న మనసు, చిత్తం మాత్రం జ్ఞానం లేక పచ్చి కాయలాగే కసుగాయ ఉండిపోయింది. మనం చేసే పుణ్యపాపాలు ఈ సంసార ఫలంలోని తీపి మరియు పులుపు రసాల వంటివి. వివరణ. శరీరం ముదిరినా బుద్ధి మారకపోవడాన్ని అన్నమయ్య ఇక్కడ ఎద్దేవా చేశారు. చరణం 2. వెదవడి పుత్రులు పౌత్రులే విత్తులు లోలో మొలచియు, పొది గర్మపు పూ మారదు పూ పిందైన దిదే, తుదనిదే సుఖమును దుఃఖము తోలును గింజయి ముదురుక, చదురము వలయము తోచి సంసారి ఫలంబు. భావము. కొడుకులు, మనవలు ఈ సంసార ఫలంలోని గింజలు, విత్తులు. అవి లోలోపల మొలకెత్తుతూనే ఉన్నాయి. మనం చేసే కర్మలే ఈ పండుకు పూత, పిందెలు. జీవితంలో వచ్చే సుఖదుఃఖాలే ఈ పండు యొక్క పైన ఉండే తోలు, లోపల ఉండే గట్టి గింజ. ఇవి ఎన్నటికీ వీడని బంధాలు. వివరణ. కుటుంబ బంధాలు మనిషిని జ్ఞానోదయం వైపు వెళ్లనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో ఇక్కడ వివరించారు. చరణం 3. వినుకలి చదువుల సదలో వేమరు మాగగబెట్టిన, ఘన కర్మపుటోగరుడు గదు కమ్మర పులిగాయే, మనుమని శ్రీ వెంకటేశుకు మహీనాచార్యుడు కానుక, చనవున నియగ వెలసెను సంసార ఫలంబు. భావము. శాస్త్రాలు విన్నా,
చదువులు చదివినా ఆ కర్మ అనే వగరు రుచి పోవడం లేదు. అది మళ్ళీ మళ్ళీ పులుపు కాయలాగే మారుతోంది. కాని భూమిపై ఆచార్యుడు, గురువు ఈ సంసార ఫలాన్ని, భక్తుడిని శ్రీవేంకటేశ్వరునికి కానుకగా సమర్పించినప్పుడు, ఆ స్వామి చనువుతో దానిని స్వీకరించినప్పుడే ఈ జీవితానికి సార్థకత లభిస్తుంది. వివరణ: స్వయంకృషితో మోక్షం కష్టమని, సద్గురువు ద్వారా భగవంతునికి అంకితం కావడమే సరైన మార్గమని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆచార్య అభిమాన యోగాన్ని ప్రబోధిస్తుంది. జ్ఞాన పరిపక్వత: వయసు పెరగడం ముఖ్యం కాదు, మనసులో జ్ఞానం పండడం ముఖ్యం. సంసారంలో ఉంటే మనసు పచ్చిగానే ఉంటుంది. రుచుల విశ్లేషణ: జీవితాన్ని పులుపు, తీపి, వగరు రుచులతో పోల్చడం ద్వారా మనిషి అనుభవించే ద్వంద్వాలను, సుఖదుఃఖాలు అన్నమయ్య అద్భుతంగా చిత్రించారు. గురువు పాత్ర: ఒక కాయ పండుగా మారి దేవుని నైవేద్యానికి పనికి రావాలంటే దానికి గురువు సంస్కారం అవసరమని ఇందులో స్పష్టమవుతోంది. అమ్మెడిదొకటి అసిమలోదొకటి ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన మానవ నైజ విశ్లేషణ, ఆత్మ విమర్శ గురించి తెలుపుతుంది. సమాజంలో గొప్పవారిగా చలామణి అవుతున్నవారు కూడా లోపల రాగద్వేషాలకు, కోరికలకు ఎలా బానిసలై ఉన్నారో అన్నమయ్య ఇందులో వివరించారు. నిజమైన జ్ఞానం అంటే కేవలం మాటలు కాదని, అంతర్గత శుద్ధి అని ఆయన ప్రబోధిస్తున్నారు. తెలుగు సారాంశం: మనం బయటకు ఒకటి చెబుతాము, మనసులో, అసిమలో మరొకటి ఉంచుకుంటాము. ఇలాంటి ద్వంద్వ ప్రవృత్తితో ఉంటూ మనల్ని మనం పెద్దలమని ఎలా చెప్పుకోగలం? సంసారం పట్ల వ్యామోహం, సంగము వదలనంత వరకు శాంతి కలగదు. అశాశ్వతమైన ఈ మలిన దేహం మీద మక్కువ పెంచుకుంటూ పెద్దలమని చెప్పుకోవడం విడ్డూరం. కోరికలు చావనంత వరకు కోపం పోదు. క్రూరత్వానికి నిలయమైన ఈ బ్రతుకును మోస్తూ గొప్పవాళ్లమని అనుకోవడం వ్యర్థం. లోకంలో శ్రీవేంకటేశ్వరుని దాసులమని చెప్పుకుంటున్నాము కాని ప్రాపంచిక ఫలితాల మీద ఆశ వదలడం లేదు. మరి మనల్ని మనం పెద్దలమని ఎందుకు పిలిపించుకోవాలి? ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ సాంగ్, Annamaya critiques human hypocrisy. He points out that people often say one thing while harboring different thoughts in their minds, asima. He asks how such people can claim to be elders or wise men, pedlu. He asserts that without letting go of worldly attachments, sanghamu, one can never find peace. As long as desires remain, anger will persist. Living a life rooted in cruelty and bodily attachments, it is meaningless to boast about one's stature. Even as we claim to be devotees of Lord Venkateshwar, we remain bound by worldly fruits. Annamaya questions the validity of being called great when one is still enslaved by basic instincts. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: అమ్మిడిదొకటి అసిమలో దొకటి, బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా. భావము: మనం బయటకు అమ్మేది, చెప్పేది ఒకటి, కాని మన లోపల, అసిమలో, ఒరలో లేదా మనసులో ఉన్నది మరొకటి. ఇలాంటి ద్వంద్వ బుద్ధితో ఉంటూ మనల్ని మనం గొప్ప పెద్దలమని, జ్ఞానులమని ఎలా గర్వించగలం? వివరణ: మాటలకు, చేతలకు పొంతన లేని మనుషుల స్వభావాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రశ్నించారు. చరణం 1: సంగము మానక శాంతియు గలుగదు, సంగలంపటము సంసారము, ఎంగిలి దేహంబింతకు మూలము, బెంగలం మిందేటి పెద్దలమయ్యా. భావము: లౌకిక విషయాల పట్ల మమకారం వదలనిదే మనసులో శాంతి ఉండదు. ఈ సంసారమంతా చిక్కులతో కూడినది. మలినమైన, ఎంగిలి, ఈ దేహం పట్ల మోహమే వీటన్నిటికీ మూలం. ఇన్ని దిగులు పెట్టుకుని మనల్ని మనం పెద్దలమనుకోవడం దేనికి? వివరణ: దేహాభిమానం ఉన్నంత కాలం మనిషికి నిజమైన జ్ఞానం అబ్బదని భావం. చరణం 2: కోరికే లుడుగక కోపం బుడుగదు, కోరకుండదిక్కువ మనసు, క్రూరత్వమునకు కుదువ ఈ బ్రతుకు, పేరడి నేమిటి పెద్దలమయ్యా. భావము: కోరికలు నశించనంతవరకు కోపం తగ్గదు. మనసు ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. మన జీవితం క్రూరత్వానికి ఆకట్టు పెట్టబడింది. ఇటువంటి స్థితిలో ఉన్న మనకు ఈ గొప్ప పేరు, పెద్దలమని, ఎందుకు? వివరణ:
మనోవికారాలైన కామక్రోధాలను జయించని వాడు జ్ఞాని కాలేడని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3. ఫలములందితే బంధము వీడదు, ఫలముతో తగులు ప్రపంచము. ఇలలో శ్రీ వెంకటేశు దాసులము పిలుగ నేమిటి పెద్దలమయ్యా. భావము: కర్మ ఫలాలమీద ఆశ ఉన్నంత కాలం సంసార బంధం వీడదు. ఈ ప్రపంచమంతా ప్రతిఫలాల కోసమే పరితపిస్తుంది. మనం లోకంలో శ్రీ వెంకటేశ్వరుని దాసులమని పేరు తెచ్చుకున్నాము కాని మన ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటే మనల్ని పెద్దలని పిలవడానికి అర్థం లేదు. వివరణ: కేవలం వేషధారణతో కాకుండా అంతరంగంలో కూడా స్వామికి దాసులై ఉండాలని, అప్పుడే నిజమైన పెద్దరికం దక్కుతుందని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అంతరంగ శుద్ధిని ప్రబోధిస్తుంది. నిష్కామ కర్మ ఫలితాల మీద ఆశ, ఫలములందితే బంధము వీడదు, ఉన్నంతకాలం మనిషి బంధీగానే ఉంటాడని అన్నమయ్య గుర్తుచేశారు. అహంకార నిరసన: తనను తాను గొప్పవాడిగా, పెద్దవాడిగా ఊహించుకోవడం అజ్ఞానమని, లోపల ఉన్న లోపాలను సరిదిద్దుకోవడమే సరైన మార్గమని ఇందులో తెలుస్తోంది. నిజమైన దాస్యం: వెంకటేశ్వరుని దాసులమని చెప్పుకోవడం సులభం, కాని ఆయన గుణాలను అలవరుచుకోవడం కష్టం. అది సాధించిన వాడే నిజమైన జ్ఞాని. అటువంటి వాడువో హరిదాసుడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన స్థితప్రజ్ఞత, హరిదాస లక్షణాలు గురించి తెలుపుతుంది. సుఖదుఃఖాలను, నిందాస్తుతులను, లాభనష్టాలను సమానంగా స్వీకరించేవాడే నిజమైన భక్తుడని అన్నమయ్య ప్రబోధిస్తున్నారు. లోకంలోని మోసాలకు, ఆకర్షణలకు లొంగకుండా కేవలం భగవంతునిపైనే చిత్తం ఉంచేవాడు ఎలా ఉంటాడో ఈ కీర్తన వివరిస్తుంది. తెలుగు సారాంశం: లోకంలోని అబద్ధాలను, వంచనలను విడిచిపెట్టినవాడే నిజమైన హరిదాసుడు మరియు సుఖీ. తనను ఎవరైనా తిట్టినా లేదా దీవించినా రెండూ ఒకటే అని భావించేవాడు, చంపడానికి సిద్ధమైనా లేదా పట్టాభిషేకం చేసినా చలించనివాడు నిజమైన సుఖీ. పంచదార పెట్టినా, చేదు పదార్థం పెట్టినా తృప్తిగా ఆరగించేవాడు, అపరిచితులను చుట్టాలను సమానంగా చూసేవాడు గొప్ప భక్తుడు. పుణ్యపాప ఫలితాల మీద ఆశ వదిలి శ్రీ వెంకటేశ్వరుని దాసుల సాంగత్యంలో ఉంటూ మోక్షాన్ని పొందేవాడే నిజమైన హరిదాసుడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, Annamaya defines a true devotee, Haridasu, as one who possesses equanimity and has abandoned worldly deceptions, Atmatalu. A true devotee remains unperturbed by insults or blessings, life-threatening situations or royal honors. He accepts sweet sugar and bitter food with equal contentment and views strangers and relatives alike. By renouncing the fruits of both virtues and sins and seeking the company of Lord Venkateshwar's servants, he attains the ultimate state of liberation, Andarini Padam. Such a person is truly blissful. Vivaranatmaka Visleshana, Pallavi. అటువంటి వాడువో హరిదాసుడు, అటమటాలు విడిచి నాతడే సుఖీ. భావము: అటువంటి గుణాలు కలిగినవాడే నిజమైన హరిదాసుడు. లోకంలోని అబద్ధాలను, వంచనలను, అటమటాలు వదిలిపెట్టిన అతడే నిజమైన సుఖాన్ని పొందుతాడు. వివరణ: బాహ్య ప్రపంచపు మోసాలకు దూరంగా ఉండి అంతరంగంలో దైవాన్ని నిలుపుకున్నవాడే యోగి అని భావం. చరణం 1. తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరని తల్చి నాతడే సుఖీ. పట్టి చంపే వేళను పట్టముగట్టే వేళ అట్టునిట్టు చలించనెల యాతడే సుఖీ. భావము: ఎవరైనా తనను దూషించినా లేదా పొగిడినా, దీవించినా రెండూ సమానమేనని భావించేవాడు సుఖీ. తనను చంపడానికి ఎవరైనా పట్టుకున్నా లేదా సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా ఏమాత్రం చలించని మనోస్థైర్యం కలవాడే నిజమైన భక్తుడు. వివరణ: ద్వంద్వాలకు, సుఖదుఃఖ, జయాపజయ అతీతంగా ఉండటమే హరిదాసుని ప్రధాన లక్షణం. చరణం 2. చేరి పంచదారడిన జేదు తెచ్చిపెట్టినాను, అరగించి తని ఉందే యతడే సుఖీ. తేరకాండ్ల జూచిన తెగరాని చుట్టముల నారయ సరిగా జూచే యాతడే సుఖీ. భావము: ఎవరైనా తీయని పంచదార పెట్టినా లేదా చేదుగా ఉండే పదార్థం పెట్టినా అది భగవత్ ప్రసాదంగా భావించి తృప్తిగా భుజించేవాడు సుఖీ. అపరిచితులను, తేరకాండ్లు, అత్యంత ఆత్మీయులైన బంధువులను ఒకే దృష్టితో, సమదృష్టి చూసేవాడు సుఖీ. వివరణ: రుచుల మీద,
వ్యక్తుల మీద మమకారం లేనివాడే ముక్తుడని ఇక్కడ అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. పొంది పుణ్యము వచ్చి పొరి బాపము వచ్చిన నందలి ఫలమొల్లని యాతడే సుఖీ విందుగా శ్రీవేంకటాద్రి విభుని దాసుల జేరి అందరాని పదమందన నాతడే సుఖీ. భావము: పుణ్యం చేసినప్పుడు వచ్చే సుఖాలను, పాపం వల్ల వచ్చే దుఃఖాలను, ఆ రెండింటి ఫలితాలను కోరుకోనివాడే నిష్కాముడు, సుఖీ. శ్రీవేంకటాద్రి నాథుని భక్తుల సమూహంలో చేరుతూ ఇతరులకు అందనటువంటి పరమపదాన్ని, మోక్షాన్ని పొందేవాడే నిజమైన హరిదాసుడు. వివరణ: పుణ్యపాపాలకు అతీతమైన స్థితిని పొంది సత్సంగం ద్వారా మోక్షాన్ని సాధించడమే హరిదాసుని లక్ష్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుని లక్షణాలను ప్రతిబింబిస్తుంది. సమలోష్టాస్మ కాంచనః: మట్టిని, బంగారాన్ని, తిట్టును, దీవెనను సమానంగా చూడటం. నిష్కామ బుద్ధి: ఫలితాన్ని ఆశించకుండా ఉండటం వల్ల మనసు చలించదు. సత్సంగం: చివరగా ఒంటరిగా కాకుండా శ్రీవేంకటాద్రి విభుని దాసుల తో చేరడం వల్ల ఆధ్యాత్మిక ప్రయాణం మరింత సులభమవుతుందని అన్నమయ్య సూచించారు. ఎవరు గుర్తలుగారు ఇందిరానాథుడే కర్త. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఈశ్వర కర్తృత్వవాదం, తాత్విక విశ్లేషణ గురించి తెలుపుతుంది. లోకంలో చాలామంది కర్మలే మనల్ని నడిపిస్తాయని, మనసే అన్నిటికీ కారణమని భ్రమిస్తుంటారు. కాని అన్నమయ్య తర్కంతో ఆ వనలను పటాపంచలు చేస్తూ లక్ష్మీనాథుడైన ఆ విష్ణువే సకల క్రియలకు అసలైన కర్త అని, ఆయన్ని నమ్ముకోవడమే ముక్తి మార్గమని ప్రబోధిస్తున్నారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో ఏ శక్తి స్వతంత్రమైనది కాదు. లక్ష్మీపతి అయిన శ్రీహరి ఒక్కడే అసలైన కర్త. కర్మలే కర్త అయితే మోక్షమే ఉండదు. జీవుడే స్వతంత్రుడైతే పుట్టుకలే ఉండవు. మాయే కర్త అయితే జ్ఞానానికి తా ఉండదు. అలాగే ప్రపంచమే కర్త అయితే పాపపుణ్యాలు ఉండవు. మనసే కర్త అయితే ఆచారాలు ఉండవు. దేహాలే కర్త అయితే మరణమే ఉండదు. వేదాలు లేదవు. కాబట్టి సకల జీవరాశికి, సమస్త సృష్టికి శ్రీ వెంకటేశ్వరుడే ఆధారం మరియు కర్త అని గ్రహించి ఆయన్నే సేవించండి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ philosophical composition, Annamaya asserts that neither karma, the individual soul, jiva, nor illusion, maya, is the ultimate doer. Only Lord Vishnu, Indiranatha, is the true master and creator. He uses logical negations to prove his point. If karma were supreme, there would be no liberation. If the individual soul were the controller, it would choose not to be born at all. He dismisses the idea that the physical body, the mind, or the void, Bayalu, are the primary causes of existence. He concludes that Sri Venkateshwar is the sole architect and sustainer of the universe, urging everyone to realize this truth and worship him. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఎవరు గుర్తలుగారు ఇందిరానాథుడే కర్త. నివటిల్లాతనివారై నేమము దప్పకురో. భావము: ఈ సృష్టిలో ఎవరూ స్వతంత్రమైన అధికారమున్న కర్తలు కారు. లక్ష్మీనాథుడైన ఇందిరానాథుడు, ఆ హరియే అసలైన కర్త. ఇది తెలుసుకుని ఆయనకు శరణాగతులై మీ ధర్మాన్ని, నేమము తప్పకుండా ఆచరించండి. వివరణ: భగవంతుని సర్వోన్నత అధికారాన్ని అంగీకరించడమే నిజమైన భక్తి. చరణం 1. కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు. అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగే లేదు. మర్మపు మాయగర్త అయితే మరి విజ్ఞానమే లేదు. నిర్మితము హరిదింతే నిజమిదెడగరో. భావము: మన కర్మలే మనల్ని శాసిస్తున్నాయని కర్మవాదం అనుకుంటే ఇక మోక్షానికి అవకాశమే ఉండదు. ఒకవేళ జీవుడే తన జీవితానికి కర్త అయితే కష్టాలతో కూడిన ఈ పుట్టుకను తనే ఎందుకు కోరుకుంటాడు? మాయే సర్వస్వమైతే అసలు జ్ఞానమనేదే పుట్టదు. కాబట్టి ఈ సృష్టి అంతా హరి నిర్మితమే అని గ్రహించండి. వివరణ: కర్మ, జీవుడు, మాయాశక్తి అన్నీ భగవంతుని ఆధీనంలోనివే తప్ప అవి స్వతంత్రంగా ఏమీ చేయలేవని భావం. చరణం 2. ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు. ఉపమ: మనసు గర్తె ఉంటే నాచారమే లేదు. కపటపు దేహములే కర్తలైతే చావు లేదు. నెపము: శ్రీహరిదింతే నేరిచి బ్రతుకరో. భావము: ఈ భౌతిక ప్రపంచమే కర్త అయితే పాపపుణ్యాలకు విలువ ఉండదు. మనసే అన్నిటికీ కర్త అయితే శాస్త్ర నియమాలు,
ఆచారాలు అవసరం ఉండదు. ఈ నశ్వరమైన దేహాలే కర్తలు అయితే మరణం ఎందుకు వస్తుంది? కాబట్టి ఇవన్నీ శ్రీహరి వేసిన ప్రణాళికలే, నెపము అని తెలుసుకుని జీవించండి. వివరణ: ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనుక భగవత్ సంకల్పం ఉంటుందని ఇక్కడ స్పష్టమవుతోంది. చరణం 3. పలు శృతులు గర్తలై పరగితే మేర లేదు, అల బట్టబయలుగరైతే నాధారము లేదు, ఎలమినిందరికి గర్త ఇదివో శ్రీవేంకటాద్రి నిలయపు హరియింతే నేడే కొలువరో. భావము: రకరకాల వేద వాక్యాలు, శృతులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటే సత్యానికి అంతుండదు. శూన్యం, బట్టబయలు, కర్త అయితే ఈ జగత్తుకు ఆధారమే ఉండదు. కాబట్టి ఇందరికీ, ఈ సమస్తానికి అసలైన కర్త శ్రీవేంకటాద్రిపై వెలసిన హరియే. ఆయన్నే ఇప్పుడే సేవించండి. వివరణ: నిరాకార, శూన్యవాదాల కన్నా సకల లోకాధారుడైన వెంకటేశ్వరుని సేవించడమే సరైన మార్గమని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోతుగా వివరిస్తుంది. ఈశ్వర కర్తృత్వం, సృష్టి, స్థితి, లయకారకుడు పరమాత్మ మాత్రమే. మిగిలినవన్నీ కర్మ, మనసు, దేహం ఆయన నడిపించే సాధనాలు మాత్రమే. హేతువా అన్నమయ్య ఇక్కడ ఒక తర్కవేత్తలా కనిపిస్తారు. ఒకవేళ ఫలానాది కర్త అయితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తూ చివరకు భగవంతుడే అనివార్యమని నిరూపించారు. ముక్తి మార్గం, మన ప్రయాణం ఏదైనా దానికి గమ్యం శ్రీ వెంకటేశ్వరుడే.